మల్లారెడ్డి యూనివర్సిటీలోని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. అగ్రికల్చర్ కాలేజీకి ఉండాల్సిన ప్రమాణాలు పాటించకుండా అన్యాయంగా తమను డిటైన్ చేశారంటూ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్ ఆందోళన చేశారు. స్టూడెంట్స్ చేస్తున్న ధర్నాకు మద్దతుగా వివిధ విద్యార్థి సంఘాలతో పాటు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు మద్దతు తెలిపారు. మల్లారెడ్డి అక్రమాలను బయటపెడతామన్నారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. పరీక్షల్లో 1-2 సబ్జెక్టులు ఫెయిల్ అయిన సుమారు 70 మంది విద్యార్థులను యూనివర్సిటీ యాజమాన్యం డీటైన్ చేయడంతో వారంతా ధర్నా చేపట్టారు. విద్యార్థుల ధర్నాకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావుతో పాటు విద్యార్థి సంఘాలు మద్దతిచ్చాయి. యూనివర్సిటీ దగ్గర మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేసి నిరసన తెలిపారు. మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు వారి తల్లిదండ్రులు కలిసి ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ ఎలాంటి ప్రమాణాలు పాటించట్లేదంటున్నారు స్టూడెంట్స్. 3 ఏళ్లుగా తమను ఫీల్డ్ మీదకి తీసుకెళ్లట్లేదంటున్నారు. ఐకార్ అప్రూవల్ ఉందని మమ్మల్ని కాలేజ్లో జాయిన్ చేసుకున్నారని ఇప్పటి వరకు ఐకార్ అప్రూవల్ రాలేదన్నారు. ఫ్యాకల్టీలో ఎవరూ పీహెచ్డీ చేసిన వారు లేరన్నారు విద్యార్థులు. నామకే వాస్తు క్లాసులు నడిపిస్తూ ఇదేంటని అడిగితే తమని డీటైన్ చేశారంటున్నారు. తమ పేరెంట్స్ కాలేజీకి వచ్చి అడిగితే రెస్పెక్ట్ లేకుండా వెళ్లిపోమంటున్నారని చెబుతున్నారు స్టూడెంట్స్. ఐకార్ వస్తుంది అని చెప్పి ఆశ పెట్టి ఇక్కడ మమ్మల్ని అడ్మిషన్ తీసుకున్నారు. తీరా చూస్తే మమ్మల్ని డిటైన్ చేస్తున్నారు. ఐకార్ ఏంటంటే టార్గెట్ చేసి సబ్జెక్టులు ఫెయిల్ చేస్తున్నారు. ఇక్కడ అసలు కరెక్ట్ ఒక ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు. ఐకార్ అన్న ఇక్కడ అగ్రికల్చర్ బీఎస్సీలో ఎవరికైనా పిహెచ్డి ఉంటేనే వాళ్ళు ఒక ఫ్యాకల్టీగా పనిచేయాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఒక పిహెచ్డి అనేది లేదు. ఇక్కడ కరెక్ట్ ఫ్యాకల్టీ జరగట్లేదు. హాస్టల్లో చూస్తే పురుగులు వస్తున్నాయి. ఏంటంటే ఫుడ్లో అమ్మాయిలు అడిగితే అమ్మాయిలు టార్గెట్ చేస్తున్నారు, ఫెయిల్ చేస్తున్నారు. సంవత్సరం కూర్చోబెట్టినారు మమ్మల్ని డీటైన్ చేసి. దీనికి మాకు ఒక న్యాయం కావాలి. అయితే ఏం చేశారు, ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ లింక్ ఓపెన్ చేయకోకుండా మీరు మొత్తం 100% కంప్లీట్ చేస్తేనే లింక్ ఓపెన్ చేస్తాం, మీకు కాల్ టికెట్ ఇష్యూ చేస్తాం అని చెప్పి బాగా స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతున్నారు. గతంలో స్టూడెంట్స్ యూనియన్లు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే వాళ్ళపైన ఫ్యాకల్టీ కేసులు పెట్టిస్తాం అది ఇదని బెదిరించి వాళ్ళని బాగా భయభ్రాంతులకు గురి చేశారన్న. మళ్ళీ మల్లారెడ్డి గారు వచ్చేసి 75% ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేయమని చెప్తే మేనేజ్మెంట్ మాకు మల్లారెడ్డి గారు చెప్పలేదు, మేము యాక్సెప్ట్ చేయం. ఫీజుల కోసం మనిషికి 2-3 లక్షలు అంటే పాత ఫీజులు, ఇప్పుడు 14 లక్షలు. స్టూడెంట్స్ చేపట్టిన ఆందోళనకు మద్దతు తెలిపారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు, విద్యార్థి సంఘాల నాయకులు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్స్ టైంలో మా వెంటబడి జాయిన్ చేసుకున్న మేనేజ్మెంట్ తమ ప్రాబ్లమ్స్ పట్టించుకోవట్లేదని స్టూడెంట్స్ మైనంపల్లికి తెలిపారు. హాస్టల్స్ లో పురుగులు వచ్చిన ఫుడ్ తింటున్నామని కంప్లైంట్ చేస్తే పట్టించుకోవట్లేదన్నారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందన్నారు కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు. డీటైన్ చేసిన విద్యార్థులను తిరిగి తీసుకోవాలని యూనివర్సిటీ వీసీని కోరారు. వీళ్ళు వచ్చి మాట్లాడడం ఏందని నాకు అర్థం కాదు. వీళ్ళకి అసలు అర్హత ఉన్నదా? వాట్ ఈస్ దేర్ రైట్? వాట్ ఈస్ దేర్ రైట్? అగ్రికల్చర్ తోటి ఏం సంబంధం వాళ్ళకి? ఇలా వాళ్ళు రౌడీజం చేసుకుంటూ వాళ్ళు తొడలు కొట్టుకుంటూ మమ్మల్ని అంటా ఉన్నారు. ఇది తప్పు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మంచిగా మాటలలో చెప్తా ఉన్నాం. నెక్స్ట్ టైం ఏదో బయటకు పోయి మేము మైనంపల్లి హనుమంతరావుని మేనేజ్ చేస్తాం, మైనంపల్లి రోహిత్ని మేనేజ్ చేస్తాం అంటే ఒకటే చెప్తా ఉన్నా, మీ తాతలు, మీ అయ్యలు, మీ ముత్తాతలు దిగొచ్చినా మమ్మల్ని మేనేజ్ చేయలేరు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మీలాంటి వాళ్ళని అవసరమైతే ప్రజల బలంతో, మీలాంటి వాళ్ళని 1000 మందిని ప్రజల బలంతో కొనగలిగే శక్తి మాకు ఉంది అని చెప్పి కూడా మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పొలిటికల్ ఎజెండాతోనే యూనివర్సిటీలో ధర్నా చేశారన్నారు యూనివర్సిటీ డైరెక్టర్ ప్రీతిరెడ్డి. బయటి నుంచి వచ్చిన మైనంపల్లి రౌడీయిజం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయించారని ఆరోపించారు. 70,000 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయని, హాస్టల్ ఫుడ్ లో పురుగుల ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేస్తామని చెప్పారు. స్టూడెంట్స్ కి ప్రాబ్లం ఉంటే మేనేజ్మెంట్ తో మాట్లాడాలి గాని ధర్నాలు చేయొద్దన్నారు. డీటైన్ సిస్టమ్ అన్ని కాలేజీల్లో ఉందని, ప్రభుత్వ రూల్స్ ప్రకారమే యూనివర్సిటీ నడిపిస్తున్నామన్నారు. స్టూడెంట్స్ కి చదువు చెప్పడానికే యూనివర్సిటీ పెట్టామని, మాకు స్టూడెంట్స్ పై ఎలాంటి కక్ష లేదన్నారు ప్రీతిరెడ్డి. ఒక పొలిటికల్ ఎజెండా చేస్తూ దీనికి ఒక పెద్ద ఎత్తున రౌడిజం చేస్తూ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. అసలు మీరందరూ ఇప్పుడే గమనించండి, దీనికన్నా ముందు ఎప్పుడు ఇట్లాంటి రౌడిజం మన దాంట్లో జరగలేదు. ఇప్పుడు ఎందుకు జరగాలి? నేను అడిగేది, ఒక ఇన్స్టిట్యూషన్లో డీటైన్మెంటు లేకపోతే స్టూడెంట్స్ ప్రాబ్లము ఉంటాయి. అది కూడా 1-2 కాదు. మనం వీ హ్యావ్ ఓషన్ ఆఫ్ స్టూడెంట్స్, 70,000 స్టూడెంట్స్. ఏదో ఒకటి బాధ ఖచ్చితంగా ఉంటుంది. బట్ దీనికి ఒక పొలిటికల్ ఎజెండా చేయకుండా, ఒక రౌడిజం మీద చేయకుండా, వేరే పిల్లలు కూడా చదువుకుంటున్నారు.
మాకు డీటైన్ చేసిన మంది ఎంత ఒక 22 పీపుల్ ఉన్నా కూడా దెర్ ఆర్ అదర్ స్టూడెంట్స్ హు ఆర్ మెరిటోరియస్. ఇది మొత్తం విద్య బుద్ధి ఇచ్చే సంస్థ. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఇల్లీగల్ వర్క్ ఓవర్ హియర్. తమ ప్రాబ్లమ్స్ పై ఆందోళన చేసినందుకు యూనివర్సిటీ మేనేజ్మెంట్ మళ్లీ మాపై చర్యలు తీసుకుంటుందని భయపడుతున్నారు స్టూడెంట్స్.